నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఒక బస్సు ఈశాన్య రాష్ట్రాల దగ్గర కార్మికులతో ఎక్కించుకుని వెళ్తున్నది కాస్త లోయలో పడిపోతే దాంట్లో అక్కడ పడిపోయిందని కూడా ఎవరికి తెలియక అందులో నుంచి ఆ దారిని వెళ్తున్న వాళ్ళు చూసుకుని కమ్యూనికేషన్ హెడ్ క్వార్టర్కి అందజేస్తే 2 రోజులు పట్టింది. దాదాపు 20 మంది వలస కూలీలు అందులో ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆవేదన కలిగించినటువంటి, ఒక చాలా బాధ అనిపించినటువంటి సంఘటన. దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను రాత్రి. ఇవాళ పొద్దున ఇప్పుడు చూస్తే చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఒక ప్రైవేటు బస్సు మన ఏరియాలో, మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మనకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు వస్తూ అక్కడ ఉన్నటువంటి లోయలో పడిపోయింది. 30 మంది అందులో ఉన్నారు. అనేక మంది చనిపోయారు, అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఎందరు చనిపోయారు, ఎందరు గాయపడ్డారు అన్నటువంటి ఇప్పుడు తెలియాల్సి ఉంటుంది. సాధారణంగా అది పైన ఉన్నటువంటి లోయ టర్నింగ్ దగ్గర నుంచి పడిపోతే కింద ఉన్నటువంటి టర్నింగ్ దగ్గర ఉన్నటువంటి లోయ దగ్గరికి వెళ్ళిందండి. అంటే ఘాట్ రోడ్డు పైనుంచి ఇట్లాగ మలుపులు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ తిరిగే చోట ఉన్నటువంటి చోట పడితే కింద ఉన్నటువంటి మలుపు దగ్గరలో ఉన్నటువంటి లోయ దగ్గర దాకా వచ్చి పడిందట. దాని కారణంగా అంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఒక 25 అంతస్తుల భవనం మీద నుంచి కింద పడితే ఎట్లుంటుందో అట్లాంటి సిచ్యుయేషన్ అనమాట. అల్లాడిపోయి ఉంటారు పాపం వాళ్ళందరూ కూడా. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఈ అంశం తేలాల్సి ఉంది.